హాయ్. సో పవన్ కళ్యాణ్ చిన్న చూపు చూస్తుందా టీడీపీ గవర్నమెంట్ అంటే ఒక విధంగా చూస్తే అవునా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ తిరుపతి తొక్కిసలాట సంఘటనలో ఏమంటాడంటే దీనికి సంబంధించినటువంటి టీటీడీ చైర్మన్, ఈఓ, ఏఈఓ, అలాగే అక్కడ ఉన్న వాళ్ళు బోర్డు సభ్యులందరూ కూడా క్షమాపణ తెలపాలి ప్రజలకి. ఎందుకంటే మీరు ఓట్లు వేయటం వల్ల మేము గెలిచిన దానివల్లనే ఈ బోర్డులు ఇవన్నీ ఏర్పడినాయి. సో దీనికి బాధ్యత వాళ్ళు తీసుకొని మాట్లాడాలి. నేనైతే బాధ్యత తీసుకొని మాట్లాడినా క్షమాపణ వేడుకున్నా అని చెప్తా ఉన్నాడు ఆయన. కానీ దానికి స్పందనగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, అంటే క్షమాపణ చెప్తే వాళ్ళు చనిపోయిన వాళ్ళు బతికొస్తారా, ఎవరో స్పందిస్తే ప్రతిస్పందన మేము తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎవరు అన్నారని మేము చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అంటే దీనిలో ఒక తిరస్కార భావం ఉంది. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తాను స్వయంగా చెప్పి మీరు చెప్పాలన్నప్పుడు ఎవరో ఒకరు మాట్లాడితే మేము ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు అని చెప్పడంలో ఒక తిరస్కార భావన, ఒక చిన్న చూపు కనిపిస్తూ ఉంది. సరే, కొంత సమయం తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, కానీ మళ్ళీ వచ్చేసి బేషరతుగా మేము క్షమాపణ తెలుపుతున్నాం బోర్డు తరపున అని చెప్పిండు. ఆయన ఒకటే చెప్పింది తప్ప మిగతా వాళ్ళు చెప్పలేదు. ఓవరాల్గా చూస్తున్నప్పుడు మరి ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో టీటీడీ ఇష్యూ వల్ల మరి ఇక్కడ ఏమైనా లుకలుకలు కనిపిస్తూ ఉన్నాయా, మరి అవమానించే కార్యక్రమం ఎందుకు, ఈయన మాట వినడానికి ఆలోచిస్తున్నారా అంటే ఏం జరుగుతూ ఉంది అనేది ఒక సందిగ్ధత రాజకీయ వర్గాల్లో ఏర్పడ్డే, ప్రజల్లోనూ కొన్ని సందేహాలు వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ అయితే తన వైపు నుంచి తాను సమర్థించుకొని నేను క్షమాపణ తెలుపుతా అన్నాడు. డెఫినెట్గా ప్రజలను అప్రిషియేట్ చేస్తూ మీ వల్లనే మేము ఉన్నాం అని చెప్పుకోవడం అనేది డెఫినెట్గా వెల్కమ్ చేయదగ్గ అంశం. నిజంగా చెప్పాలంటే టీటీడీ బాధ్యత తీసుకొని డెఫినెట్గా క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకంటే దీనిలో ముఖ్య భాగస్వామ్యం ఎవరిది అంటే టీటీడీ వ్యవస్థనే. టీటీడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. మరి వాడు క్షమాపణ చెప్పకపోవడానికి కారణం ఏంది అంటే అహంకారంతో, ప్రజల సొమ్ముతోటి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అహంకారంతో ప్రవర్తిస్తున్నారా? డెఫినెట్గా దీనికి ముఖ్యమంత్రి కూడా స్పందించి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే సమాజంలో బాధ్యతారాహిత్యం పెరిగిపోతుంది. ఇది అందరూ ఆలోచించాలి. కానీ బాధ్యతతో కనీసం ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, దాన్ని కూడా ఇగ్నోర్ చేసే వ్యవస్థలు తయారైనప్పుడు డెఫినెట్ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.